ఇదేమో కుత కుత ఉడుకుతుంది. చేపల కూర తీసుకున్నాము, పీతలు కూడా తీసుకున్నాం అనమాట. ఎంత అమ్మా పీత? ఎంత కిలో? ఎంతకి ఇచ్చినావు? నాంతుందా అండి? బోండాలా? కానీ సో బాబాయ్ హోటల్కి అయితే మనం వెళ్ళిపోదాము. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ ఇండియా. కూకట్పల్లి హైదరాబాద్లో ఉన్నారనమాట ప్రస్తుతానికి. మన వెనకాల అయితే బాబాయ్ హోటల్ 80 years ఓల్డ్. ఇది మన విజయవాడ ఫేమ్ బాబాయ్ హోటల్లో ఉన్నాము. ఈ వ్లాగ్లో ఏముండబోతుంది అని చెప్పేసి అంటే, మేము కుకట్పల్లిలో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. దీన్ని నేనైతే కుకట్పల్లి అని పిలుస్తాను, యూజువల్ అయితే అది ప్రగతి నగర్. సో వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి మార్నింగ్ బయటకు వచ్చాము. మార్నింగ్ అని చెప్పేసి అంటున్నా కానీ టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది మనకి. 12 గంటలకు అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. దాని తర్వాత లంచ్, దాని తర్వాత ఏముండబోతుందో అన్నీ మీరే చూసేస్తారు. ఇండియాకి వచ్చాక వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, ఎక్కువ కుదరలేదు. కుదిరినప్పుడు అయితే చేస్తుంటాను. ఈ వ్లాగ్ అయితే పవర్ ప్యాక్డ్ అయితే ఉండబోతుంది మనకి. లోపలికి వెళ్ళిపోతే మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, దాని తర్వాత కుదిరితే లంచ్ కూడా పెట్టేద్దాం మనము. సో అది ఈ వ్లాగ్ అయితే. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు లైక్ వేయండి ఖచ్చితంగా. అక్కడ కింద నోటిఫికేషన్ బటన్ ఉంది కదా, నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసేయండి. నా ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి ఇప్పుడు భయంకరంగా హడావిడి చేస్తున్నాం. ఇంకా అయితే ఒక దండుపల్యం బ్యాచ్ ఉంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక కార్లో వెళ్ళి ఇంకో కార్ తీసుకుని రావడానికి వెళ్తాం అనమాట. బార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ కార్లో ఇప్పుడు డ్రాప్ చేసి వెళ్ళారు. ఈ కార్ తీసుకోవాలి, ఎందుకంటే మనం జనాభా ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈ కార్లో వెళ్ళాలన్నమాట. టైం వచ్చేసి 11 అవుతుంది. నాకు వచ్చేసి లంచ్ టైము, కానీ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు. మా వాళ్ళంతా ఇక్కడ వెయిటింగ్. ఎలా గుర్తొస్తుంది నాకు, తినడానికి వెళ్తున్నట్టు లేదు, తినేది అరిగించుకోవడానికి వెళ్తున్నట్టుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం రే మనం భుజక? 4 kilometers. సూపర్. సో ఇది ఏ రోడ్డో తెలియదు నాకు. ఈ రోడ్డు మీద ఉన్న మన బాబాయ్ హోటల్కి అయితే వచ్చాము. కుకట్పల్లి దగ్గర అయితే తెలుసు నాకు. హాయ్ షాను బేబీ. సో బాబాయ్ హోటల్కి అయితే మనం వెళ్ళిపోదాము. ఆల్రెడీ ఒక 2 వాటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అక్కడ హౌస్ఫుల్ అని చెప్పేసి మనకి రివ్యూ వచ్చింది అనమాట. అందుకని ఇక్కడ బాబాయ్ హోటల్కి అయితే వచ్చేస్తాం మనం. ఆకలిస్తుందా? తిందామా మరి? పదా, లెట్స్ గో. వెళ్దాం పదా. మనమైతే ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాము. ఏం ఆర్డర్ ఇచ్చామని చెప్పేసి అంటే నాకు తెలియదు, ఎందుకంటే మా బావ ఆర్డర్ ఇచ్చాడు మనకి. ఏమంటారు దీన్ని, ఐకానిక్ బాబాయ్ ఇడ్లీ అయితే వచ్చేసింది. అమ్మ నువ్వు బాబాయ్ విజయవాడలో బాబాయ్ హోటల్లో తిన్నావా? తినలేదా? నేను లాస్ట్ టైం వెళ్ళా, నేనైతే బంద్ ఉండే. మనం వెళ్ళినప్పుడు బంద్ ఉండే కదా. ఇక అందరూ అయితే కూర్చున్నారు. ఒక్కొక్క ఐటమ్ వచ్చేస్తుంది. పిల్లలు భయంకరమైన లొల్లి చేస్తున్నారు. ఇంకా ఆర్డర్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి నడుస్తున్నాయి చూద్దాం మనం. ఇక మా డాడీ అయితే 2 బోండాలు తీసుకున్నారు. అండి బోండాలా? కానివ్వండి అమ్మ, కానివ్వండి. కిచెన్లో నుంచి పొగాలు ఇట్లా కక్కుతున్నాయి మనకి. ఇక అన్నయ్య అక్కడ పూరీలు చేసేస్తున్నాడు. ఈ పూరి కూడా మనకేనా? ఓకే. మా వాళ్ళకైతే ఆల్రెడీ ఫుడ్ వచ్చేసింది. ప్రీతం నువ్వేం తింటున్నావు? దోశ అండ్ బోండా. ఆరుష్ నువ్వేం తింటున్నావు? దోశ అండ్ బోండా. నువ్వు కూడా? దివ్య నీకేది ప్లేట్ లేదు. ఓకే, నువ్వేం ఆర్డర్ చేసావు మరి? వడ సాంబార్. వైష అయితే ఈ ప్లేట్లో తింటుంది, ఈ ప్లేట్లో తింటుంది. ముందరైతే ప్లేట్ పెట్టుకోలేదు. చాను ఎట్లుంది చాను? సో ఇది పొంగల్ అయితే పైన నెయ్యి వేసి అసలు దట్టించి కదా. ఇడ్లీ కూడా బాగుంది. అమ్మ నీదేంటి నీ ఫుడ్? ఇడ్లీ వడ. భుజక్క నీదేది? మనకైతే ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి నేను చూపిస్తా. ఇడ్లీ ఉంది, ఇడ్లీలోకి కారం పొడి, చట్నీ అండ్ ఇంకో చట్నీ. ఇదైతే చాలా టెంప్టింగ్ ఉంది మనకి. ఇది పొంగల్ భయంకరంగా నెయ్యి వేసారు. మైసూర్ బజ్జీ ఉంది, మసాలా దోశ ఉంది, పూరి ఉంది అండ్ మనకి సాంబార్ వడ ఉంది. సూపర్. ఇవన్నీ మొత్తం నేనైతే తినడానికి రెడీ ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీ ఉండండి, ఓకేనా? ఇప్పుడు ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఎక్కడికి వెళ్దామని చెప్పేసి మళ్ళీ ప్లానింగ్. అరే వైష ఏంటి ప్లాన్ ఇప్పుడు? బారు నెక్స్ట్ ప్లాన్ ఏంటి బారు? నెక్స్ట్ ప్లాన్ బాగా తినేసి నేను మా అక్క అయితే చేపల మార్కెట్కి వెళ్తున్నాం. ఏం పట్టుకొస్తామో, ఏం ఫిష్ చేసుకొస్తామో చూడాలి. ఈ ఏరియా పేరు ఏంటి? గోకరాజ్ రంగరాజ్.
గోకరాజు రంగరాజు కాలేజ్ రోడ్, కాలేజ్ దగ్గర ఈ చేపల మార్కెట్. అంత ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఏం కొంటాం, ఏం కొంటావు చెప్పు నువ్వు. టక్క 4 పేర్లు చెప్పు ఫాస్ట్. ఏం కొంటావు తెలీదు. మా అక్క అయితే ఆవేశంగా ఇక్కడ ఎత్తికేస్తుంది. అరే ఇంత పెద్దవి ఉంటే తీసుకోవద్దంటారు కదా. పీతలు ఇవి చెరువు పీతలా లేకపోతే సముద్రమా? సరే ఇది బ్లూ క్రాబ్సా? కొంచెం ముందు చూసి వచ్చి చూద్దాం బెస్ట్ ఏది ఉందో. మా అక్క బేరం ఆడుతుంది పీతల్ని, కానీ అబద్ధం ఆడుతుంది. పక్కన రేట్ ఏం చెప్పలేదు. పక్కన 450, ఇక్కడ 450 చెప్తే పక్కన 300కి ఇస్తా అని చెప్పేసి అబద్ధం ఆడుతుంది అనమాట. ఏది 150 కిలో? ఇది ఏంటి అసలు? ఇది రూప్చందా? రూప్చంద్. రూపెవరు చంద్ ఎవరు నాకేం తెలియదు బాయ్. సో ఫైనల్లీ అయితే కొరమట్ట 3 కాదు 3 ఎందుకు? సరే కిలో 800 గ్రాములు ఉంది. సో ఇక్కడే క్లీన్ చేసి ఇస్తారా? అరే ఇంత చేసి ఇంత చూసిన తర్వాత ఇంకేం తింటాడు తమ్ముడు. అస్సలు ఇష్టం లేదు, కొంచెం కూడా ఇష్టం లేదు చేపలు. నీకు ఒకసారి కూడా తినలేదు చేప ఇప్పటివరకు? ఫ్రై తింటావా? మా అక్క అయితే సీరియస్గా బేరం ఆడేస్తుంది. అసలు ఎట్లా అంటే ఇట్లా బ్యాంక్ ఏంటి ఇంటర్వ్యూలలో ఇంత అడిగితే ఉద్యోగం వచ్చేస్తా అన్నట్టుంది. తీసుకున్నాము పీతలు కూడా తీసుకున్నాం అనమాట. ఎంతమ్మా పీత? ఎంత కిలో? ఎంతకి ఇచ్చినావు? 550కి. మనము ఇప్పుడు 200కి బేరం ఆడదాం. ఇక్కడ నుంచి దాంతో నీళ్ళు ఆడబడితే ఇంకా 200 అంటే బేరం అదంతా మా అక్క చూసుకుంటుంది. సో ఇది మన పీత. అదే యూట్యూబ్లో. అవునవునవును. సో ఇప్పుడైతే డైరెక్ట్ చేపల మార్కెట్ నుంచి కిచెన్లోకి. ఇదేంటమ్మా ఇది? పప్పు చారు. ఇదేంటి రే నిజంగా ఉత్తగా అడుగుతున్నా, నాకు తెలుసు కానీ. పీతల కర్రీ, మౌత్ వాటరింగ్ ఉంది. ఇదేమో కుత్త ఉడుకుతుంది చేపల కూర. సో 3 ఒక సైడ్లో చూసుకుందాం. చేసిందంతా వైశ్య అయితే 100% కాదు, నువ్వు కూడా కాదు, ఓన్లీ బుజ్జకనే. బుజ్జ కలిసిపోయి ఇప్పుడు వెళ్ళి పట్టుకుందా. సో ఇప్పుడు కర్రీస్ అంతా వండడం అయిపోయింది. సర్వింగా ఓకే. వైట్ రైస్, దాని తర్వాత పీతల కర్రీ బాగా అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎట్లుందేమో మరి చూడాలి. సూపరా? సూపర్. ఓకే వేసే. నెక్స్ట్ చేపల కూర. చేపలు అంటే స్పెషల్ నెల్లూరు బౌల్, నెల్లూరు డిష్. నెల్లూరు డిషా? నెల్లూరులోనే నెల్లూరు రెసిపీ నెల్లూరు, డిష్ నెల్లూరు, చేప నెల్లూరు. నెక్స్ట్ ఓకే సూపర్. ప్రోటీన్ అయితే ఇవన్నీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ దిస్ ఇస్ కాల్షియం. సూపర్. మొత్తం మన ప్లాటర్ అయితే రెడీ అయిపోయింది. పొద్దున్న నుంచి చేపలకి వెళ్ళి తీసుకుని వచ్చి ఇవన్నీ చేసి అసలు సూపర్. ఇక్కడ వీళ్ళైతే పిల్లలు అయితే ఎవరు తినేటట్టు కనిపించలేదు, టీవీ చూసేస్తున్నారు. నేను తినే టైం అయితే వచ్చింది, టేస్ట్ చేసే టైం వచ్చింది. బారు ఎట్లుంది బారు? ఓకే ఓకే అంటే ఏం బారు? ఫస్ట్ చేపలు తినాలా పీతలు తినాలా చెప్పండి. ఎప్పుడైనా స్టార్ట్ విత్ పీతలు. పీతలతో స్టార్ట్ చేయాలా? పీతలు ఉంది నాకు. పీతల పులుసు చేపల పులుసు 2 కలిసిపోయినాయి. కలిసిపోతాయని లోపలికి ఎట్లా కలిసిపోతాయి కదా. ఇది టేస్ట్ చూస్తాం సరే. వాటి స్పూన్ కూడా పడుతుంది వీడియోలో. స్పూన్ ఏం బాగుంది, ఇంకా రకరకాలు పడతాయి. ఇంకా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడే మాకు వచ్చి లైట్ వేసేది. లైట్లో టేస్ట్ బాగుంది రే బుజ్జక్క. ఆంటీ ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? నల్లదా? అవునా? నల్ల రొమ్మ. మరి అయిపోయింది కదా మొత్తం? తినేసావా మొత్తం? అయిపోయింది. చాలా ఆకలేసింది. పీతలు బాగున్నాయని తినేస్తాను. సో మళ్ళీ మీ దాంట్లో జాయిన్ అవుతుంది అనమాట.
మా మమ్మీ అయితే పట్టి పీకుతుంది పీతను. పీత కాళ్ళ సూప్ చూడాలి, చూడాలా తినాలా? చూస్తేనే కడుపు నిండిపోతుంది. సూపర్. అసలు ఈ గిన్నెలు చూస్తుంటే నాకైతే అసలు ఇక్కడే సగం కడుపు నిండిపోతుంది బాగుంది నాకు. ఇవాళ నీళ్ళు తిరిగేది ఓకే, దీన్ని అంతా ఎగిరేవి వాళ్ళ నీళ్ళలో తిరిగేవి రేపు అంతా నేల మీద ఇవాళ నీళ్ళల్లో ఓకే, రేపు గాలిలో. సూపర్. తిన్నా ఎంత తిన్నా అని చెప్పేసి అంటే ఇంకా ఏం తిన్నా పట్టేటట్లేదు, కానీ కొంచెం పట్టించుకోవడానికి మనం అయితే ఇప్పుడు గులాబ్ జామ్ తింటాం. గులాబ్ జామ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. వావ్ సూపర్. ఓహో నేను గులాబ్ జామ్ చూస్తున్నా, ఇందులో కనిపించ కూడా అనిపించలే. యా వేసే అంటారు. ఓన్లీ వన్ డైట్ గులాబ్ జామ్ చాలు. ఇందులో నాకు ఇచ్చేసి అది 100 క్యాలరీస్ ఉంటాయి అనుకుంటా. 100 క్యాలరీసా? 100 కాకపోయినా ఇంకెక్కువ ఉంటాయి. బెటర్ ఇఫ్ యూ ఈట్ ఓన్లీ వన్. సూపర్. గులాబ్ జామ్ చూపిస్తున్నావా? గులాబ్ జామ్ నా ఫేస్ ఏంది, నా ఫేస్ గులాబ్ జామ్ కాదు. సో గులాబ్ జామ్ అయితే మనం టేస్ట్ చేద్దాం. ఫస్ట్ గులాబ్ జామ్ అని భయంకరమైన టేస్ట్ ఉంది. దివ్యానికి పెడుతున్నా. బాగుందా బాగా చెప్పాలి అక్కడ, కరెక్ట్ చెప్పండి. హౌస్ ఇట్? వెరీ గుడ్. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక స్వీట్ షాప్ అయిపోయింది. ఇది డ్రై ఫ్రూట్స్ పూతరేక బావరు. బెల్లంతో డ్రై ఫ్రూట్స్ పూతరేకులు. బెల్లం డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఇవి. నాకు చూస్తేనే అసలు ఇది అన్ని నేను ఏది తెచ్చాను, అన్ని రకాల మిక్స్డ్ ఫ్రూట్. ఇది ఇది కాజా. ఇదేమో ఇది లడ్డు. దాని దీన్ని గజ్జికాయల గజ్జికాయల్ని కోట్ చేశారు, మళ్ళీ దీని లోపల షుగర్ జాగరీ చేసి ఓకే మళ్ళీ దాన్ని కోట్ చేశారు. సూపర్. అదేమో డైమండ్ బర్ఫీ, బాద్షా. తీసుకెళ్దాం అర్హ వయసు. సరే ఇదా బావరు. ఇప్పుడు నెయ్యికి నెయ్యి తెలుస్తుంది, బెల్లం తెలుస్తుంది. సూపర్ ఉంది వారు. పూర్తిగా మరిగించి చేస్తున్న కోవా, పాలకోవా. ఇదేంటి బావగారు ఇంకా నన్ను ఇవన్నీ వయసు నువ్వేం తింటున్నారా? మా బావగారు ఇంకా నాకు కాదు కొంపదీసి నాకు సీమంతం చేద్దాం. ఏం బావరు అది? మోతీచూర్ లడ్డు తింటే మనం చూర్చూరపోతే. ఇదేంటి బావరు? లాస్ట్ ఐటమ్ బావరు. కొబ్బరి నుజ్జు నంజు. తినరే, తిను బుజ్జక తిను. ఏం మొత్తం తీసుకున్నా, ఇది అతుక్కుపోయింది బారు చేతికి. సో ఇంట్లో ఫుల్గా తినేసి మేమైతే మాల్కి వచ్చాం అనమాట. ఏ మాల్ దిగినది? AMD మాల్. ఆఫ్టర్ 2 గంటల శ్రమ తర్వాత మొత్తం ఎన్ని పీసెస్ అయినాయి? 33 ఐటమ్సా? మొత్తం 33 ఐటమ్స్ అయినాయి. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 30,000 అయింది, కానీ మనకి డిస్కౌంట్ పడింది 15,000. అన్నీ మొత్తం మన పోరగాళ్ళ బట్టలు. ఓన్లీ ఫర్ కిడ్స్. బుజ్జక కూడా ఏం తీసుకోలే. మాల్లో అట్లా గంటలు తడిపేసిన తర్వాత మొత్తం షాపింగ్ అయితే చేస్తాము. షాపింగ్ పెద్దవాళ్ళకైతే ఏం షాపింగ్ చేయలేదు, కానీ చిన్నపిల్లలకైతే బాగా షాపింగ్ చేస్తాము. మాల్ మొత్తం తిరిగేసాము. తర్వాత లాస్ట్కి వీళ్ళు ఆడుకుంటా అని చెప్పేసి అంటే ఇక్కడ ప్లే జోన్ ఉంటే ప్లే జోన్కి తీసుకుని వచ్చి ఫుల్ ఆడేసుకున్నారు అనమాట పిల్లలు అయితే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. బాయ్.